నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం। ఈ రోజు సుఖీభావలో దంత సమస్యల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వంటి ఎన్నో రకాల అనర్థాలు వచ్చి పడతాయని పరిశోధనలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో దంత సమస్యలతో మన ఆరోగ్యం ఎలా గుల్లబారుతుందో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం। సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నది మన నానుడి। నిజమే, చూపు లేకపోతే ప్రపంచమే చీకటైపోతుంది। అయితే దంతాలకు కూడా ఈ నానుడిని చక్కగా అన్వయించుకోవచ్చు। ఎందుకంటే దంతాలు బాగుంటేనే మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది। దంత సమస్యలను నిర్లక్ష్యం చేస్తే దంతాలు పాడైపోవడంతో పాటు మన లోపల అనేక అవయవాలు కూడా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు। గుండెపోటు మొదలుకొని కిడ్నీ జబ్బుల వరకు దంత సమస్యలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమవుతున్నాయని అనేక పరిశోధనలు ఎలుగెత్తి చాటుతున్నాయి। ఈ నేపథ్యంలో దంత సమస్యలతో మొత్తంగా ఆరోగ్యం ఎలా గుల్లబారుతుందో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం। గేట్వే ఆఫ్ ఇండియా, బొంబాయిలోని ఈ అద్భుత కట్టడాన్ని మన దేశానికి ముఖద్వారంగా పిలుచుకుంటాం। అలాగే మన శరీరానికి ముఖద్వారంగా పరిగణించే నోటిని కూడా అన్ని రకాల అనారోగ్యాలకు గేట్వేగా చెప్పుకోవచ్చు। మనం తినే ఆహారం కావచ్చు, లేదా రక్తం ద్వారా కావచ్చు, చివరికి మనం పీల్చే గాలి ద్వారా కావచ్చు, ఎన్నో రకాల హానికారకాలైన బ్యాక్టీరియా, వైరస్ల వంటి సూక్ష్మ క్రిములు నోటిలోని టాన్సిల్స్, ఎడినాయిడ్ల వంటి రక్షణ వ్యవస్థల్ని అధిగమించి మన శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి। అలాంటిది ఇక నోటి లోపలే దంతాలకు సమస్యలున్నప్పుడు, చిగుళ్ల జబ్బులు బాధిస్తున్నప్పుడు ఇన్ఫెక్షన్లు, వ్యాధికారకాలు చాలా తేలిగ్గా మన లోపలికి వెళ్ళిపోతుంటాయి। దంత సమస్యల మూలంగా తల నుంచి పాదాల వరకు అన్ని అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతారు డాక్టర్లు। దంతాల్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇది అన్ని బాడీ పార్ట్స్ లాగా ఇక్కడున్న ఇన్ఫెక్షన్ బ్లడ్లో ప్రతి ఆర్గాన్కి పాస్ అవడమే కాక, దీనిలో మనం భోంచేసేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళే ఇన్ఫెక్షన్ ఉంటుంది। ఈ ఇన్ఫెక్షన్ నోటి ద్వారా మనం మింగినప్పుడు లోపలికి వెళ్ళి జీర్ణకోశాయం దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం ఒక రూట్ అయితే, రక్తనాళాల్లో నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం రెండవ రూటు, అండ్ అట్ ద సేమ్ టైం ఈ రెండు రూట్లు అయిపోయిన తర్వాత మూడవది మనం గాలి పీల్చేటప్పుడు, ఈ మనం భోంచేసేటప్పుడు ఇన్ఫెక్షన్తో కూడిన ముద్ద లోనకి వెళ్ళేటప్పుడు ఆ గాలి పీల్చుల్లోంచి పోయే ఇన్ఫెక్షను అగైన్ మన లంగ్స్కి గాలి ద్వారా, ఆహారం ద్వారా, బ్లడ్ ద్వారా, ఈ మూడిటి ద్వారా ఇది ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇది చాలా కనెక్షన్స్ ఉన్న అవయవం కింద మనం గుర్తించాలి దంతం అనేది। మనం తినే ఫుడ్లో ఎక్కడన్నా షుగర్ కంటెంట్, చిన్న షుగర్ కంటెంట్ ఉందంటే ఆ షుగర్ కంటెంట్ మనం తిన్న తర్వాత బ్రష్ చేసుకోవడము, లేదంటే గ్లాస్ వాటర్ తాగడము, పుక్కులిచ్చి వేయడమో చేస్తే కానీ ఆ ఏరియాలో పోదు। అలా పోనప్పుడు ఏమవుద్ది, ఆ షుగర్కి మన బ్యాక్టీరియా అట్రాక్ట్ అవుద్ది। బ్యాక్టీరియాకి షుగర్కి జరిగే రియాక్షన్లో రిలీజ్ అయ్యే యాసిడ్ ఉత్పత్తి వల్ల మనకు పిప్పి అనేది మొదటి దశ। ఆ యాసిడ్ మన ఎనామెల్ని తినేసి ఆ పిప్పి అనేది స్టార్ట్ చేస్తుంది। ఆ పిప్పి స్టార్ట్ అయినాక అది లోపల ఉన్న నరం, పిప్పి కింద ఉంటుంది పల్ప్ అని, ఆ పల్ప్లోకి స్టార్ట్ అయినాక ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకసారి అది రక్తంలోకి ఎంటర్ అయినట్టు, పల్ప్లోకి ఎంటర్ అయిందంటే ఒక్కసారి ఇన్ఫెక్షన్ రక్తంలోకి ఎంటర్ అయితే ఆటోమేటిక్గా రక్తనాళాల గుండా మన బాడీలో ఉన్న అన్ని అవయవాలకి సరఫరా జరుగుద్ది। రెండవది చిగుళ్ళ వ్యాధి। చిగుళ్ళ వ్యాధి ఎందుకు వస్తుంది? బికాజ్ ద సేమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ బ్యాక్టీరియా వచ్చి చిగురికి పంటికి మధ్య ఉన్న ఏరియాలో నిల్వ ఉండి ఆ ఏరియాలో యాసిడ్స్ రిలీజ్ అయ్యి అవి వచ్చి కింద ఎముకని దెబ్బతీస్తాయి। కింద ఎముక, దాని పక్కన ఉన్న చిగుళ్ళల్లో నుంచి సంబంధించిన చిగుళ్ళు డైరెక్ట్గా మనకు రిలేటెడ్ నుంచి బ్లడ్, ఇలానే కాకుండా మన చిగుళ్ళ దగ్గర ఉన్న మైక్రోఆర్గానిజమ్స్ ఒక ఫోకై అంటాం। ఆ ఫోకై అంటే ఇది ఒక బ్యాక్టీరియాకి సంబంధించిన ఒక రౌండ్, ఒక బంతిలాగా ఆ ఏరియాలో ఎక్కువ శాతం బ్యాక్టీరియా ఉంటుంది।
ఆ ఫోకై మనం తినే ఆహారంలో నుంచి లోనకి ఎంటర్ అయినప్పుడు త్రూ ఇన్హలేషన్ లంగ్స్లోకి ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంది, లేదంటే మన ఈ జిఐ ట్రాక్ట్ అంటాం, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, మన జీర్ణకోశం, దానిలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవి రెండు ఇలా ఎంటర్ అయినప్పుడు ఏది దేని ద్వారా ఎంటర్ అవుతుందో దాని ప్రకారం ఆ ఉన్న ఆర్గాన్ మనకు దెబ్బతింటుంది. పంటి